బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నిత్య నిజాలు పలికే ఛానల్, మీ ఛానల్, మన ఛానల్. ఈ రోజున ఫిబ్రవరి 29న పుట్టిన వారందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ విషయం మళ్ళా 4 సంవత్సరాల తర్వాతే చెప్పగలం వీళ్ళకు శుభాకాంక్షలు. ఈ రోజున పెళ్లి చేసుకునే వారికి వివాహ శుభాకాంక్షలు. సహజంగా 365 రోజులు పనిచేసే వాళ్ళు ఈ సంవత్సరం 365 రోజులు సెలవు తీసుకుంటున్నారు. ఒకరోజు సెలవు ఎక్కువ తీసుకుంటున్నారు. అదే అబద్ధం చెప్తున్నానా, జోక్ చేస్తున్నా? ఈ నెలలో అండి, ఈ 2024 మార్చిలో ఒక్క మార్చి నెలలోనే దరిదాపుగా 14 సెలవులండి బ్యాంకులకి. నమ్ముతారా మీరు? 14 హాలిడేస్. 1వ తారీఖు సెలవు, 3వ తారీఖు సెలవు, 9వ తారీఖు సెలవు, 8వ తారీఖు సెలవు. 8వ తారీఖు ఏంటి? శివరాత్రి. 9వ తారీఖు సెలవు, 10వ తారీఖు సెలవు, 17వ తారీఖు సెలవు, 17వ తారీఖు ఆదివారం, 22వ తారీఖు సెలవు, 23 సెలవు, 24 సెలవు. 5 ఆదివారాలు వచ్చినాయండి ఈ నెల. 5 రోజులు పోయినాయి. 2 శనివారాలు, 4 శనివారాలు, 2 శనివారాలు ఉంటాయి. 2 శనివారాలు సెలవు కదా, 2 శనివారాలు. అప్పుడు 5, 6, 7 రోజులు. ఒక ఉగాది, శివరాత్రి, ఒక దాని పేరేంటి, హోలీ, ఒక గుడ్ ఫ్రైడే. 14 రోజులు. అంటే నువ్వు పనిచేసేది 16 రోజులు, 17 రోజులు. జీతం మాత్రం ఫుల్. ఒక రోజుకి 2 రోజులు జీతం అన్నమాట. అంతే కదా? ఒక రోజు పని చేస్తే 2 రోజులు జీతం. శభాష్, కంగ్రాట్స్ బ్యాంక్ ఎంప్లాయీస్. ఒక పిట్టకి, ఒక దెబ్బకు 2 పిట్టలు. బాగుంది, ఇది చాలా బాగుంది. కానీ ఇదంతా బాగానే ఉంది, కానీ పబ్లిక్ ఎలర్ట్గా ఉండండి. ఎందుకంటే బ్యాంకులు బంద్ ఎప్పుడనే తెలుసు, డేట్లు ఇచ్చాం ముందే. మీ ఈఎంఐలు కట్టుకునేవారు, మీ ఫ్రెండ్స్కి డబ్బులు వేసిన వారు, చెక్కులు ఉన్నవాళ్ళు, సుదీర్ఘ ప్రాంతాలు వెళ్ళేవాళ్ళు చూసుకోండి. బ్యాంకులు ఏకంగా 14 రోజులు సెలవు. కాబట్టి వరుసగా 2 రోజులు, శని ఆది, ఫస్ట్ వారం, అలాగే లాస్ట్ వారం కూడా శని ఆది. కాబట్టి అలర్ట్గా ఉండండి. ఎప్పుడు కూడా బ్యాంకు ఎప్పుడు సెలవులు చూసుకోండి. మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇందాక ఒక వీడియోలో చెప్పుకుందాం. క్యాష్ చేతిలో పట్టుకొని తిరగవద్దు. అందుకని బ్యాంకులో వేసుకోండి. బ్యాంకులో వేసుకుంటే పరిస్థితి ఏంటి? సెలవులని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారా, మీరు బయటికి వెళ్తే దొంగలు దోచేస్తారు. ఇప్పుడు బాగా ఉంది, బంగారం రేటు తగ్గిందంట, బంగారం కొనుక్కొని పెట్టుకోండి. వెండి కూడా రేటు తగ్గిందంట, వెండి కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి. జాగ్రత్తగా భవిష్యత్తును కాపాడుకోండి. ఎందుకు అనవసరంగా డబ్బులు ఇంట్లో పెట్టుకుంటారు? డబ్బులు పెట్టుకోవద్దు. ఉంటే బ్యాంకులో పెట్టుకోండి, లేకపోతే మీ దగ్గర పెట్టుకోవద్దు, ఇంట్లోనే పెట్టుకోండి జాగ్రత్తగా. మీ జోబులో పెట్టుకున్నారా, బ్యాగులో పెట్టుకొని వెళ్ళారా, 1,00,000 దాటితే పోలీసు వాళ్ళు ఎక్కడే, ఎందుకు వచ్చినాయి, ఎలాగొచ్చినాయి, 100 ప్రశ్నలు. బళ్ళ మీద వెళ్ళినా, నడిచి వెళ్ళినా, బస్సుల్లో వెళ్ళినా, ఎలాగెళ్ళినా, రైల్లో ఎలాగెళ్ళినా సరే పోలీసులు తనిఖీ. మరి ఎలా వాసన వస్తుందో కానీ, అందుకే పోలీస్ కుక్కలు అంటారు. పోలీసులకి మరి ఎలా వాసన వస్తుంది కానీ భలే పసిగడతారండి. నిజంగా నేరం చేసిన వాళ్ళు పసిగట్టరు, వాళ్ళని పట్టుకోరు. గంజాయిలు పట్టుకెళ్ళే వాళ్ళు పట్టుకోరు, దొంగ బంగారం పట్టుకెళ్ళే వాళ్ళు పట్టుకోరు. కానీ నిజాయితీకి వెళ్ళే వాళ్ళని జాగ్రత్తగా గమనించి పట్టుకుంటారు. మన మొహంలో
ఫియర్నెస్ కనబడదో లేకపోతే మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ మనం కొట్టొచ్చినట్టు పోలీసులకు కనబడతామో తెలియదు, కానీ పోలీసులు డాగ కళ్ళు వేసుకొని వచ్చి రాయ్ బ్యాగులు ఏముంది టీ, మర్యాదగా ఎంత మర్యాద మాట్లాడతాను, రాయ్ రా బ్యాగులు ఏముంది టీ, బ్యాగ్ ఎవరిది, ఎవరిదిరా ఇది బ్యాగు, ఏంటండి ఆ భాష, సభ్యత లేదండి. ఓ డిగ్రీ చదువుకున్నామండి, నువ్వు మాట్లాడే మాల్సిన మాటేనా అది. అందుకే అలర్ట్గా ఉండండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చెప్పండి, మర్యాదగా మాట్లాడండి సార్ అని. అప్పుడు ఆయనే అంటాడు సార్, ఆయన మీరు గొడవ పడక్కర్లా, మీరు చెప్పండి ఐఎమ్ ఎన్ డిగ్రీ హోల్డర్, ఐఎమ్ ఏ లాయర్, ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మర్యాదగా మాట్లాడండి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక వ్యాపారస్తున్నే, సరిగ్గా మాట్లాడు అని చెప్పొచ్చు. ఏం భయం లేదు, ఏ ఇబ్బంది లేదు. కాబట్టి మీరు డబ్బులు జాగ్రత్త చేసుకోండి, బంగారం కొనుక్కోండి, బీరువాలో పెట్టుకోండి, తాళాలు జాగ్రత్తగా వేయండి. అంతేగాని జేబులో ఇష్టం వచ్చిన బ్యాగుల్లో పెట్టుకొని తిరగబాకండి. పోలీసులు ఫాలో అవుతుంది, పోలీసులు ట్రెజరీకి పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ కాదు, మీ ఛానల్ ఇది అండి. మీ ఛానల్ మీరు అభివృద్ధి చేయడం మీ బాధ్యత. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.